హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలివితేటలు ఇవి మనకు ఉండాల్సినంత మేరకు ఉంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. అందరికన్నా పై స్థాయిలోనైతే ఉంటారు. అది మరి ఓవర్ అయిపోతే, ఏదైనా ఓవర్ అయితే అస్సలు బాగోదు. అంతేకాదు, అది మన పతనానికి దారి తీస్తుంది. మరి ఇలానే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖత్వంగా తెలివితేటలు ఎక్కువ అయిపోవడం వల్ల ఎలా మారిపోతారు అనే దానికి ఈ స్టోరీ అయితే నిదర్శనంగా నిలిచింది. బుద్ధి కర్మ రూపేణ అంటారు కదా, ఆ రకంగా వారు ఎంత గౌరవనీయమైన వృత్తిలో ఉన్నప్పటికీ కూడాను కొంతమంది కీచకులు అయితే ఉంటారు. మరి అలానే లెక్చరర్ పోస్ట్ లో ఉన్న భాస్కర్ కి ఆడవాళ్ళంటే బాగా పిచ్చి. అంతేకాదు, తను బాగా చదువుకున్నాడు, తెలివితేటలు కలవాడు. కాలేజీలోని అందరూ అతన్ని ఎంతగానో గౌరవిస్తారు. అంతేకాదు, సార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా భయమే. మరి అటువంటి లెక్చరర్ పోస్ట్ లో ఉన్న తను ఎటువంటి నీచమైన పనులు చేస్తాడో అనేది ఎవ్వరికీ తెలీదు. అంటారు కదా, మేక వన్నె పులులు అని. మేక తోలు కప్పుకున్న పులులు కూడా ఉంటారు. అందుకనే వారి వృత్తిని చూసి కాదు, వారి స్వభావం చూసి వారు ఎలాంటి వారు, మనం ఇచ్చే ఆ గౌరవానికి అర్హత ఉన్నవారా లేనివారా అనేది నిర్ణయించుకోవాలి. భాస్కర్ కి పెళ్ళయి 7 ఏళ్ళు అయితే అవుతుంది. మరి తను వేరొక సిటీలో ఉండి అక్కడైతే జాబ్ చేయడం వల్ల ఊర్లోని తన ఫ్యామిలీని అయితే ఉంచాడు. తన భార్య, 2 కొడుకులు. అయితే మరి రోజు తను హాస్టల్లోనైతే ఉంటాడు, మిగతా హాస్టలర్స్ తో కలిసి. రాత్రి 12 అవుతుంది. భాస్కర్ ఒక్కడే ఏవో కొన్ని సామాన్ పట్టుకొని ఎవ్వరూ చూడకుండా పైకైతే వెళ్తున్నాడు. డాబా మీద ఆ సమయంలో ఎవ్వరూ రాకూడదు, ఎవ్వరూ ఉండకూడదని కాలేజీ వాళ్ళు స్ట్రిక్ట్ గానైతే చెప్పారు. పైగా భాస్కర్ అంటే అందరికీ భయమే. అందుకనే సార్ ఎక్కడికి వెళ్ళినా అదేమీ పట్టించుకోరు, ఇంకా సార్ వెనకాతల అస్సలు వెళ్ళరు. అందుకే అంత ధైర్యం. మార్నింగే క్లాస్కైతే అటెండ్ అయిపోయాడు. ఎవరైనా లేటుగా వస్తే వెంటనే వాళ్ళ మీద తగిన చర్యలైతే తీసుకుంటాడు. అంతేకాదు, తన పాఠం చెప్పడంలోని దిట్ట. ఎవరికైనా పాఠం చెప్పాడు అనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాఠం గుర్తుండిపోవలసిందే. మరి అంత బాగా చెప్తాడు. ఆ రోజు కీర్తి లేటుగానైతే కాలేజ్కి వచ్చింది. సార్, మే ఐ కమిన్ అని అడుగుతోంది. క్యారిడార్లో ఉన్న కీర్తిని చూసి అంటూ తానే బయటికి వెళ్ళాడు. ఏంటి, ఎందుకింత లేట్ అయింది? డ్రెస్ వేసుకోవడం లేట్ అయిందా అని తిక్కగానైతే మాట్లాడుతున్నాడు. సార్, అది ఈరోజు అని అంటూ ఉంటే, ఏంటి బాయ్ ఫ్రెండా అని అన్నాడు. అంతే, కీర్తి భయంతోని వణికిపోతూ, సార్ అలాంటిదేం లేదు సార్, అలాంటిదేం లేదు సార్ అని అంటుంది. ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? నీ పెదాలు వణికిపోతున్నాయి అని అంటున్నాడు. సార్, నేను లోపలికి వెళ్ళొచ్చా ప్లీజ్ సార్ అని అడుగుతుంది. వెళ్ళు అని అంటూ తన కాసి వంకర బుద్ధితోనైతే చూస్తున్నాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి 12 అయితే అయ్యింది. తన సామాన్ తీసుకొని డాబా మీదకైతే వెళ్ళాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ డాబా పైన ఏవో కొన్ని ముగ్గులు వేసి దాని చుట్టూ దీపాలు పెట్టి మధ్యలోని హోమాన్ని ఏర్పాటు చేసి
ఒక ముద్ర వేసుకొని నించొని కర్ణపిచాచు కోసం ఏవో మంత్రాలైతే చదువుతున్నాడు. అలానే ఎంతో సేపటి నుంచి అయితే చేస్తున్నాడు. మరి మీ అందరికీ తెలిసిందే, మన లాస్ట్ వీడియోలోని కర్ణపిచాచు కోసం ఖచ్చితంగా బెరియల్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ కూర్చొని చెయ్యాలి అని. అయితే ఈ కాలేజీ అలాంటి ఒక గ్రౌండ్ మీదే కట్టడం అయితే జరిగింది. ఆ సంగతి భాస్కర్కి తెలుసు. అందుకనే మరి ఇక్కడ ఆ రిచువల్ చేస్తే బాగా పనికొస్తుంది అని అనుకున్నాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవ్వరూ అనుమానించరు. మరి అందుకనే కఠోరంగా తనైతే అలా చేస్తున్నాడు. ఆ రోజు పూజ కూడా ముగిసింది. మరి వచ్చి ఎప్పట్లానే తెల్లవారయ్యేసరికి పిల్లలకి క్లాస్ అయితే తీసుకుంటున్నాడు. ఈలోగా మధ్యలోని సునీత మేడం అయితే వచ్చారు. సార్, ఒకసారి బయటికి రండి అని పిలిచింది. సరేనంటూ తనైతే బయటికి వెళ్ళాడు. ఈలోగా పిల్లలందరూ గుసగుసలాడుకుంటున్నారు. షడప్ అంటూ గట్టిగా అని బయటికైతే వెళ్ళాడు. ఇంకా సునీత క్యారిడార్లో నించొని వయ్యారాలన్నీ ఒలకపోస్తూ, ఈరోజు మనం గ్రౌండ్లో మీట్ అవుదామా అని అంటుంది. సరే సరే, ఎన్ని గంటలకి అని అడిగాడు. అదే, మీ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాగా ఫ్రీ అవుతావు కదా, శుభ్రంగా రెడీ అయ్యి వచ్చేసాయి 7:30 ఆ టైంకి, సరేనా అని అంటుంది. ఆ, వస్తాను, నువ్వు వెళ్ళు. క్యారిడార్లో ఎక్కువసేపు ఇలా నించుంటే అందరూ మనల్ని చూసి అనుమానిస్తారు అని చెప్తున్నాడు. సరేనంటూ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి వీళ్ళిద్దరి మధ్యలోని ఏదో జరుగుతుందని పిల్లలకైతే డౌట్ ఉంది. కానీ ఎప్పుడూ ఎవ్వరూ కూడాను ఎవరి దగ్గర అనలేదు. ఎందుకనంటే మంచి పొజిషన్లో ఉన్నారు ఇద్దరు కూడాను. అంతేకాదు, వారిద్దరూనూ కాలేజీలోని ఎంత చెప్తే అంత, ఎవరైనా కూడాను వారి మాటలు వినాల్సిందే. ఆఖరికి ప్రిన్సిపల్ సారు కూడాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనంటే భాస్కర్ సారు సునీత మేడం దగ్గరికి వచ్చే అడుగుతారు. అందుకనే అందరూ నోరు మూసుకొని అలా చోద్యం చూస్తూ ఉంటారు. అయితే మరి ఆ రోజు ఈవినింగ్ ఇద్దరునైతే మాట్లాడుకుంటున్నారు దగ్గరగాను. ఏంటి, ఎందుకని నన్ను పిలిచావు అని అడుగుతున్నాడు. అదా, ఈరోజు మా ఆయన బ్యాంక్ పని మీద వేరొక ఊరు వెళ్ళారు. ఈరోజు రేపు నేను ఖాళీనే, మా ఇంటికి ఏమైనా వస్తావేమోనని అని నవ్వుతూ అంటుంది. ఆ సంగతి ఇంత లేట్గా చెప్తావా, పద పద ఇంటికి వెళ్దాం అని అంటున్నాడు. సరేలే, ముందు ఎక్కడైనా డిన్నర్ చేసేసి వెళ్దాం అని అంటూ ఉంటే, వద్దొద్దు, బయటని ఎక్కడైనా డిన్నర్ చేస్తూ ఎవరికైనా దొరికామా ఇంకంతే సంగతులు. ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంట్లో నా కోసం వండి పెట్టు, ఆ మాత్రం చేయలేవా ఏంటి అని అంటున్నాడు. నీకోసం ఏదైనా అంటూ స్టైల్ గా మాట్లాడుకుంటూ ఇద్దరు క్యాజువల్ గా నడుచుకుంటూ అలా ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా తనకైతే కాల్ వస్తుంది వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి. అబ్బా, ఇప్పుడు కాల్ చేస్తుందేంటో అంటూ ఉంటే, ఏ లిఫ్ట్ చేయకు, మళ్ళీ నేను నీ పక్కనున్నానని తెలిసిపోతుంది మీ ఆవిడకి అని అంటుంది. అదేం కాదులే, నేను మేనేజ్ చేస్తాను కదా అంటూ, ఆ చెప్పు, నేను అర్జెంట్ వర్క్ లో ఉన్నాను, పేపర్స్ కరెక్షన్ అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగానైతే అంటున్నాడు. అదేం లేదండి, బాబుకి కాస్త ఫీవర్ గా ఉంది, అందుకనే ఫోన్ చేశాను. వాడు మీతో మాట్లాడతాడంట, కొంచెం బెంగ పెట్టుకున్నాడు, హాస్పిటల్కి తీసుకొచ్చాను, కొంచెం మాట్లాడండి అని అంటుంది. ఆ, ఇవ్వు అంటూ ఏదో పొడి పొడిగా మాట్లాడేసి ఫోన్ అయితే పెట్టేశాడు. ఏంటంట బాధ ఆవిడికి అని అడుగుతుంది. అదా, మా వాడికి ఏదో బాగాలేదంట, అందుకే కాల్ చేసింది. సర్లే, ఎందుకు మూడ్ డిస్టర్బ్ చేస్తావు, పద అంటూ ఇంటికైతే వెళ్లారు. మరి వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో అలాంటి రిలేషన్లోనైతే ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే సునీత అయితే ఏదో ప్రిపేర్ చేసింది. అది తినేసి ఇంకా నేను బయలుదేరుతాను
అని అంటున్నాడు. అదేంటి ఇప్పుడు ఇక్కడుండవా అని అడుగుతోంది. లేదు లేదు, నాకు కొంచెం పనుంది. అది కూడా నైట్ టైంలోనే. నేను రూమ్‌లో లేకపోతే పిల్లలు గాని, లేదంటే సార్ గాని చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఇంకోసార్లే అని అంటున్నాడు. తను చేస్తున్న పూజకి అడ్డు రాకుండా తను దూరంగా ఉంటూ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాడనే సంగతి అవతలున్న సునీతకైతే తెలీదు. మరి అలానే కాలేజీకి వెళ్ళి ఆ రోజు కూడా ఆ రిచువల్‌ని అలానే కంటిన్యూ చేశాడు. ఇంకా రోజు రాత్రి పూజ అయితే కంప్లీట్ చేశాడు. మర్నాడు కాలేజీ అంతా కూడాను హడావిడిగానైతే ఉంది. ఫేర్‌వెల్ డే అయితే జరుగుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఆ సమయంలోని కీర్తి ఒక్కతే క్లాస్ రూమ్‌లోనైతే ఉంది. తన స్కిట్ ఏదో చదువుతోంది. ఈలోగా అక్కడికి భాస్కర్ అయితే వచ్చేశాడు. తన వెనకాతలే కూర్చొని సౌండ్ చేశాడు. అంతే, లేచి నుంచుంది. సార్ అని అడుగుతుంది. ఆ, ఏంటి ఒక్కరిదానివే ఇక్కడున్నావు అని అంటున్నాడు. అది అది స్కిట్ చదువుతున్నాను సార్. నేను వెళ్ళిపోతాను. నాకు నాకు ఇప్పుడు పనుంది అంటూ కంగారు పడుతుంది. అరే, అంత కంగారు పడిపోతావేంటి అంటూ తన చేతినైతే పట్టుకున్నాడు. ఇంకా భయంతో బెదిరిపోయి అక్కడి నుంచి పక్కకైతే జరిగింది. అంతే, తన పక్కకొచ్చి చెవులోని నీ సంగతి నాకు పూర్తిగా తెలుసులే. తెలీదనుకుంటున్నావా? మీ మీ పేరెంట్స్‌తో చెప్తే పాపం మీ పేరెంట్స్ ఏమవుతారో ఏంటో అని అన్నాడు. అంతే మరి. కీర్తి భయపడిపోయింది. సార్, సార్ నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి పరుగు పరుగున బయటికైతే వచ్చేసింది. మర్నాడు మరి ఫేర్‌వెల్. అందరూ హ్యాపీగా ఉంటే కీర్తి మటుకు భయంగా, బాధగానైతే ఉంది. తనకేమీ అర్థం కావట్లేదు. అలా ఏడ్చుకొని కూర్చుంది. ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఏంటి కీర్తి అలా ఉన్నావు? ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడుగుతున్నారు. కీర్తిని అలా చాలాసేపు అడగ్గా అడగ్గా అప్పుడైతే విషయం చెప్పింది. భాస్కర్ సార్ భాస్కర్ సార్ నాతో ఏంటో తేడాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో. నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. సార్ ఇలా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు. పైగా నిన్న అంటూ తనకి నిన్న తనన్న మాటలన్నీ కూడా వాళ్ళతోనైతే చెప్పింది. చిచి, వాడలాంటోడని నాకు ముందే తెలుసు అంటూ ప్రవీణ్ అయితే అంటున్నాడు. వాడికి ఇలా కాదు, మంచిగా బుద్ధి చెప్తాను. నువ్వేం కంగారు పడకు. వాడుండేది హాస్టల్లోనే. వాడికి ఈ రోజు రాత్రే గట్టి కోట ఇస్తాను. నువ్వు కంగారు పడకలే. వాడింక నీ వెనకాల పడకుండా చేస్తాను అని అంటున్నాడు ప్రవీణ్. ప్రవీణ్, నాకు భయం వేస్తుంది ప్రవీణ్. అతని సంగతి తెలుసు కదా నీకు. పైగా హెచ్ఓడికి అతను ఎంత చెప్తే అంతే. మన మాట ఏం వింటాడు అని అంటూ ఉంటే, కంగారు పడకు, నేను చూసుకుంటానుగా అని చెప్పేశాడు. మరి ఆ రోజు రాత్రి ఏదో విధంగా సార్ని ఉతికేద్దామని అనుకున్నాడు. అయితే మరి తన రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడి నుంచి ఏవో సామాన్లు పట్టుకొని బయటికి వస్తూ కనిపించాడు భాస్కర్. ఇంకంతే, వెంటనే తను మరో దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. అలానే చూస్తుంటే మెల్లగా అటు ఇటు దిక్కులు చూసుకొని పైకైతే వెళ్తున్నాడు భాస్కర్. తను అలా వెళ్తూ ఉంటే ఏంటి వీడు ఎక్కడికి వెళ్తున్నాడని పక్కనే ఉండి వెళ్ళి చూశాడు. అంతే మరి. అక్కడ ఆ రిచువల్ కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ముద్రలో నించొని ఆ మంత్రాన్ని గట్టిగానైతే చదువుతున్నాడు. వాడలా చదువుతూ ఉంటే అక్కడున్న మంట ప్రజ్వలిస్తోంది. అంతేకాదు, మంత్రానికి తగ్గట్టు ఆ మంట వెలుగుతూ ఉంటే ఇంక వెనకాతలే ఉండి చూస్తున్న ప్రవీణ్‌కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. వెంటనే అక్కడ ఏమీ చూడలేనట్టు తన కిందకైతే వచ్చేశాడు. భయపడ్డాడు. మర్నాడు కాలేజ్‌కి వచ్చిన ప్రవీణ్ ఇంకా ఆ భయంతోనే ఉన్నాడు. అయితే మరి ప్రవీణ్ తనని చూశాడనే సంగతి భాస్కర్ ఏదో విధంగా కనిపెట్టేశాడు. తను ఆ రోజు ప్రవీణ్‌తోని వింతగానైతే ప్రవర్తించాడు. అంతేకాదు, ఒక విషయంలోని
సరిగ్గా జవాబు చెప్పలేదని తనకి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. తన కాసి చూస్తూ వింతగానైతే నవ్వుతున్నాడు. నువ్వు నన్నేం చేయగలవు అన్నట్టు. అంతే, ప్రవీణ్ గడగడ వణికిపోయాడు. కీర్తి దగ్గరికి వెళ్ళి, ఏంటి కీర్తి, ఏంటి, ఏం మాట్లాడవా నాతోని అని అంటున్నాడు. కీర్తి భయపడిపోతూ చెమటలు తుడుచుకుంటుంది. ఇంకా ఆ రోజైతే పూర్తి అయిపోయింది. ఆ రోజు ఆ రోజు తన సాధన పూర్తి అవ్వాల్సిన రోజు. అంతేకాదు, ఏ గురువు సహాయం లేకుండా కేవలము తను పుస్తకాల్లో చూసి ఇదైతే చేయడం మొదలుపెట్టాడు. మరి అలానే ఆ రోజు ఎన్నో భయంకరమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఆ మేడ మీద. అదే సమయానికి ప్రవీణ్ ఏదో విధంగా వాడిని తందాము, ఏముందిలే అనుకుంటూ మళ్ళీ ఆ రోజైతే వచ్చాడు. కాని ఏం లాభం, ఆ కర్ణపిచాచి ఒక్కసారిగా భూతం రూపంలోని ప్రత్యక్షమైంది. అంతే, దాన్ని దూరం నుంచి చూసిన ప్రవీణ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. మరి అక్కడే ఉండి పూజలింకా నిర్వర్తిస్తున్న భాస్కరు భయం వేస్తున్నా అలానే పూజ అయితే చేస్తున్నాడు. మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. అలా ఉచ్చాటన చేస్తున్న సమయంలోనే అది తెలివిగా ఎన్నో రకాలుగా రూపం మార్చుకొని భయపెట్టడానికైతే చూస్తుంది. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా భాస్కర్ మటుకు పూర్తి నిర్విఘ్నంగా చేసేశాడు. అంతేకాదు, దాని స్వరంతో పాటు అది కూడా కనిపిస్తోంది. భాస్కర్ దాన్ని చూస్తూ నిశ్చేష్టుడై అలానే ఉన్నాడు. దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. భాస్కర్ ఒళ్ళోనైతే కూర్చుంది. నాకోసమేనా ఈ పూజంతా, ఈ సాధనంతా అని అడుగుతుంది. అవును, అవును అని చెప్తున్నాడు. సరే, నేను నీకు ఏ మాదిరిగా కనిపించాలి? నీ సఖిగానా, లేదా నీ చెల్లెలుగానా, లేదంటే నీకు అమ్మగానా అని అడుగుతుంది. నాకు నాకు నా సఖిగానే కావాలి అని తన అందాన్ని చూసి మోహించి అలా అయితే అనేశాడు. అంతే మరి, అయితే సరే, నేను చెప్పిన వాటికి నువ్వు ఒప్పుకుంటావా అంటూ చెవులోనైతే చెప్తుంది. ఇక నుంచి నన్ను తప్ప ఏ స్త్రీని కూడా ముట్టుకోకూడదు. అంతేకాదు, నేను అడిగినప్పుడల్లా నేను కోరుకున్న దాన్ని నువ్వు తెచ్చి ఇవ్వగలవా, ఇస్తావా మరి అని అడుగుతుంది. దాని మోహంలో ఉన్న భాస్కరు ఆ ఇస్తాను ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. మరైతే నన్ను తప్ప ఇంక దేని గురించి కూడాను నువ్వు ఆలోచించకూడదు, పూజలు చేయకూడదు. నన్ను తప్ప నీ హృదయంలోని ఎవ్వరికీ చోటునైతే ఇవ్వకూడదు. అర్థమైందా, అర్థమైందా అని అడుగుతుంది. ఆ ఆ అర్థమవుతుంది, అర్థమవుతుంది అని అంటున్నాడు. ఇక నుంచి నీ చెవులోనే ఉంటాను. నీ చెవుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నీది. నీ చెవునే నా నివాసంగా చేసుకొని ఉంటాను కాబట్టి అందులోని గబుక్కుమని నీళ్లు పోయడం, నూనె పోయడం, ఏదైనా పెట్టి తిప్పడం ఇలాంటివేవి చేయకూడదు. అంతేకాదు, నేను చెప్పిన ప్రతి విషయానికి కూడా తల వంచాలి. నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి అని అంటుంది. సరే సరే అంటూ దగ్గరికైతే లాక్కున్నాడు. ఇంకా వారిద్దరూ ఆ రకంగా ఇంటిమేట్ అయితే అయ్యారు. మరి తన రూంలోనే ఇదంతా కూడా జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి తన చెవులోనే ఉంటూ ఎవరైనా ఎదుట కనిపిస్తే చాలు వారి గురించి పూర్తి వివరాలు చెప్పడం మొదలెడుతుంది. వద్దనుకున్నా కూడా వారి గురించి అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. అలా అని దాన్ని వద్దు అని చెప్పకూడదు, ఆపు అని కూడా అనకూడదు. కావలసినప్పుడల్లా తనకి అందుబాటులోనైతే ఉంటుంది. అంతేకాదు, ఎవరి గురించి కూడా ఆలోచన అయితే తను మనసులోకి తీసుకురాకూడదు. మరి అలానే నిగ్రహంగానైతే ఉన్నాడు. భాస్కర్ కి అసలుకే కుటిల బుద్ధి, అమ్మాయిలంటే పిచ్చి. మరి అలాంటి వాడు ఇలాంటి సాధన చేసి మరి పక్కన ఇలాంటి పిచాచినైతే పెట్టుకున్నాడు.
మరి దీన్నే అంటారేమో హాఫ్ నాలెడ్జ్ అని. అయితే మరి తన మటుకు బాగా ధనం సంపాదించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఆ సంగతే కర్ణ పిచాచికి కూడా చెప్పాడు. అయితే మర్నాడు కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ సునీత మేడం అయితే పిలిచింది. సునీతను చూసి కూడా అసలేంటో తనకి తెలియనట్టు పట్టించుకోనట్టుగానైతే ఉన్నాడు. ఏ బాసు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పిలుస్తుంది. చిరాక తన మొహం కాసి చూసి మళ్ళీ అక్కడే అలాగా నించొని ఉన్నాడు. ఏంటి, ఏమైంది నీకు? కోపం వచ్చిందా? నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది. నువ్వేమైనా నా పెళ్ళాన్వా తప్పు చేయడానికి అని అంటున్నాడు. దానికి లోపల నుంచి కర్ణపిచాచైతే ఇలా గుసగుసలాడుతుంది. ఇది దాన్ని మొగుణ్ణి మోసం చేస్తుంది. అంతేకాదు, వీలైతే వాడికి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి చూస్తోంది. దాని దగ్గర బోల్డెడంత ఆస్తుంది అని దాని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆపు అనలేడు, ఇంకా చాలు అనలేడు. మరో పక్క అటునుంచి తనైతే మాట్లాడుతుంది సునీత. ఏ, నీతోనే మాట్లాడుతున్నాను, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? చిరాగ్గా ఉన్నావేంటి అని అడుగుతుంది. అదేం కాదు, నువ్వెళ్ళు, నాకు పనుంది అని చెప్తున్నాడు. ఏం పని, ఏంటి అని మాట్లాడుతుంటే తనకైతే విసుగొచ్చేస్తుంది. ఒక పక్క నుంచి చెవులో కర్ణ పిచాచి, ముందునేమో ఈ సునీత. వాళ్ళిద్దరి మాటలు వినలేక వాడికి తలనొప్పి అయితే వచ్చేసింది. వెంటనే గట్టిగానైతే అరిచేశాడు పిచ్చివాడ్లా. అరుస్తూ సునీతతోనైతే రూడ్గా మాట్లాడాడు. నీ గురించి ఎవరికి తెలీదే, నువ్వొక అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి గట్టి గట్టిగానైతే తిడుతూ నవ్వుతున్నాడు దాన్ని చూపిస్తూ. ఇంకా అలా అందరి ముందు మాట్లాడేసరికి సునీత బాగా హట్ అయిపోయింది. ఛీ, నువ్విలాంటి వాడివని అనుకోలేదు. నన్ను నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను. నా పరువు తీసావు, కాలేజీలో నా పరువు పోయింది. చిచి, ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకో అని అంటూ ఉంటే, నీతో ఎవడు మాట్లాడతాడే, నువ్వు వదిలిపోవాలనే ఇలా మాట్లాడుతున్నాను, పో అంటూ మాట్లాడుతున్నాడు. దానికి సునీత ఏడ్చుకుంటూ, సరే, నేను నీ మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు, అలానే తీర్చుకుంటాను అని గట్టిగా మాట్లాడి ఇంకక్కడ స్టూడెంట్స్ ఉండటంతోనే కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళిపోతుంటే ఓ పక్క నుంచి భాస్కర్కి భయం వేస్తుంది. బాబోయ్, మొదటి రోజే కర్ణ పిచాచ్తో ఈ రకంగా ఉందే అని అనుకుంటున్నాడు. ఈలోగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. వాళ్ళ ఆవిడ ఈ రకంగానైతే పెట్టింది. మీ మీ బాబాయ్ గారు చనిపోయారండి. ఆయన ఆస్తి అంతా కూడాను మిమ్మల్నే పెంచుకున్నారు కాబట్టి మీ పేరు మీద రాసేశారంట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు, మీరు ఎప్పుడొస్తారు అని మెసేజ్ అయితే చేసింది. అంతే, పిచ్చివాళ్ళ నవ్వుకుంటూ నాకే వచ్చింది, నాకే ఆస్తి వచ్చేసింది అంటూ పిచ్చెక్కిన వాళ్లాగా గట్టి గట్టిగా నవ్వేస్తున్నాడు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ వాణ్ణి చూస్తూ భయపడిపోతున్నారు. ఏంటి సారి రోజు ఇలా బిహేవ్ చేస్తున్నారు, సునీత మేడంతో కూడా గట్టిగా మాట్లాడారు, ఇప్పుడు ఇలా అరుస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇంక వెంటనే కర్ణపిచాచి చెవులో ఇలా అయితే అంటుంది. ఇప్పుడు సంతోషమేనా? నీకు నచ్చినట్టుగా నీకు ఒక మంచి ఇల్లు, ఆస్తి వచ్చింది, ఇక చాలా, ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ తను పిచ్చెక్కిన వాళ్ళ, నాకు నాకు బోలెడంత డబ్బులు కావాలి, నేను నేను బ్రతుకున్నన్నాళ్ళు అవి ఎంత తిన్నా తరగని డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని అంటున్నాడు. సరే, నా కోరిక తీర్చు, నీకు బోలెడన్ని డబ్బులు ఇస్తాను అని చెవులోనైతే అంటుంది. సరే సరే అని గట్టిగానైతే అరుస్తున్నాడు. ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడాను తన వంకే వింతగా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఈలోగా సునీత మేడము తన క్యాబిన్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంది. అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ సారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు సునీత అని అడుగుతుంటే, సార్ సార్ అదేంటంటే భాస్కర్ నాతోని రూడ్గా ప్రవర్తించాడు అని చెప్పింది. అవునా,
భాస్కర్ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అదేంటి నీతో రూడ్గా ఎందుకు ప్రవర్తిస్తాడు? అసలు ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అదే సార్, నాకు ఏం అర్థం కావట్లేదు అంటూ అలానే ఏడుస్తుంది. సరే సరే, నేను సాల్వ్ చేస్తాను, కంగారు పడొద్దు. భాస్కర్ నువ్వు కూడాను ఈ ఈ కాలేజీకి రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు. మీ ఇద్దరికి క్లాషెస్ వస్తే కాలేజ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఏమీ అనుకోవద్దు ఇలా అంటున్నానని. కొంచెం వాడికి దూరంగా ఉండు, ఓకేనా? నేను తనకేదో చెప్తానులే, సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఒక 3 వీక్స్ అయితే గడిచిపోయాయి. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి భాస్కరు తన ఇంట్లోనైతే ఉంటున్నాడు. తనకి లాటరీ టికెట్లు కొనడం బాగా అలవాటు. 1 మంత్ క్రితం కొన్న లాటరీ టికెట్ తినకి ఇప్పుడైతే పేలింది. అది కూడాను 10 లక్షలో 20 లక్షలో కాదు, ఏకంగా ₹1,00,00,000. అంతే మరి. అది చూడగానే పేపర్లోని ఆ నెంబరా కాదా అని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని పిచ్చెక్కిన వాళ్ళ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు. తన ఇంట్లోనే అలా నవ్వుతూ ఉంటే, ఏంటి నీకివి సరిపోతాయా, ఇంకా ఏమైనా కావాలా అని చెవులోనైతే కర్ణపిచాచి అంటుంది. ఆ ఆ ఇంకా నువ్వు ఇస్తానంటే ఇంకా కావాలి అని అంటున్నాడు. నీకు ఎంత ఇచ్చినా ఆశ తీరినట్టుందే, ఇంకా కావాలి అని అడుగుతున్నావు అని అంటుంది. ఆ మాటలకి ఆ నాకు ఎంత ఇచ్చినా ఆశ తీరదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటున్నాడు. ఆ మాటలకి సరే సరే, ప్రస్తుతానికి దీన్ని సరిపెట్టుకో, మళ్ళీ నాకు కావాల్సింది ఇచ్చిన తర్వాత అప్పుడు ఇస్తాను అని చెప్తూ నాకు ఈరోజు దున్నపోతని బలివ్వు అని అంటుంది. అమ్మో, దున్నపోతా? అదెలా సాధ్యం అని అంటూ ఉంటే, మరి నేను నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, నాకు కావాల్సింది ఇవ్వడం నీ బాధ్యత. ఎందుకు వద్దు, నేను చెయ్యలేను, ఇవన్నీ నాకు అనవసరం, నాకు ఆ బలి కావాల్సిందే అని అడుగుతోంది. సరే సరే, ఏర్పాటు చేస్తాను, ఏర్పాటు చేస్తాను, ఒక్క 2 రోజులు అని అంటే, కుదరదు, నాకు ఈ రోజే కావాలి అని అంటుంది. ఇంకా ఆ రోజు రాత్రికి బలి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాడు. మరి ఇంట్లో ఉన్న తన భార్య బిడ్డలతోని జరిగిన విషయం మొత్తం చెప్తున్నాడు. ఇదిగో, మనం లక్షాధికారులం అయిపోయాం, నాకు ₹1,00,00,000 వచ్చింది లాటరీలోని అని తన భార్యకైతే చెప్పాడు. అవునా అంటూ తన దగ్గరికి రాకపోతుంటే చేతిని అడ్డుపెట్టి, దూరంగానే ఉండి మాట్లాడు అని అంటున్నాడు. తనకి పాపం అప్పటికి వచ్చి వారం రోజులు అవుతున్నా కూడాను తన బిహేవియర్ లోని కంప్లీట్ గా చేంజ్. తన రూమ్ లోనైతే పడుకోనివ్వట్లేదు, తను ఒంటరిగా పడుకుంటున్నాడు. పైగా పిల్లల్ని వేసుకొని వేరొక రూమ్ లోనైతే పడుకుంటుంది సౌమ్య. అయితే మరి ఆ ఇల్లు కూడాను వాళ్ళ చిన్నాన్నదే. తను చచ్చిపోవడంతోని ఆ ఇల్లు, ఆస్తి అంతా తిన పేరు మీద అయితే రాసేశాడు. చిన్నప్పుడెప్పుడో తన్ని పెంచుకున్నందుకు, తనకి భార్య పిల్లలు లేనందుకు తినకైతే ఆ ఆస్తి మొత్తం వచ్చేసింది. సంతోషంగానైతే ఉన్నారు. రాత్రికి తను అడిగినట్టే బలి కూడా ఇప్పించేశాడు. అర్ధరాత్రి ఇంటికైతే వచ్చాడు. తన భార్య తన పక్కనొచ్చి పడుకోబోతుంటే, వద్దు వెళ్ళిపో అంటూ తన్ని బయటికి పొమ్మని తలుపైతే వేసేశాడు. ఇంకా తనంతా విసుగ్గా నీరసంగా ఉన్నప్పటికీ కూడా కర్ణపిచాచి అయితే వచ్చేసింది. నాకు ఈరోజు చాలా తృప్తిగానైతే ఉన్నాను, కడుపు నిండా పెట్టావు అంటూ మళ్ళీ తన పక్కనొచ్చైతే పడుకుంది. ఇంకంతే. మరి తెల్లవారేసరికి పూర్తిగాను నీరసంగా నిస్సత్తుగా నైతే అయిపోయాడు భాస్కర్. తనకి ఒంట్లోని అస్సలు బాగుండట్లేదు, పిచ్చెక్కిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. తన భార్యకి కూడా ఏమీ అర్థం కావట్లేదు. 1-2 సార్లు తన దగ్గరికి వచ్చినా గట్టిగానైతే కసిరేశాడు. ఇంకలా కసరటంతోనే సౌమ్య కూడా దూరంగానైతే ఉంటుంది. మరి మరి రాను రాను కర్ణపిచాచి ఆగడాలైతే ఎక్కువ అవుతున్నాయి. మెల్లగా తన్ని పూర్తిగా వశం చేసుకుంటోంది. తను ఏం చెప్తే అది చేసేటట్టు చేస్తోంది. తను అలా చేస్తే
తనకు నచ్చినవన్నీ ఇస్తుంది. తనతోనే ఉంటుంది. పూజలు చేయడం పూర్తిగా మానేశాడు భాస్కర్. అంతేకాదు, తనతోనే ఎంతసేపు ఉంటున్నాడు. రాత్రైతే చాలు, తన రూమ్ తలుపు వేసిన తర్వాత ఏవో శబ్దాలైతే వస్తూ ఉంటాయి. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తూ ఉంటాయి. 2, 3 సార్లు తన భార్య ఏం జరుగుతుంది అసలా అంటూ కిటికీ దగ్గరికి వెళ్లి చూద్దామని తను ఎంత ప్రయత్నించినా కూడా కిటికీ తలుపులు వేసి ఉండడం వల్ల ఏమీ కనిపించేది కాదు. పైగా తను ఎప్పుడు కోప్పడుతూ ఉండేవాడు. ఒకరోజు సౌమ్య ఇంకా ధైర్యం చేసి తన సిగ్గు విడిచి దగ్గరికి వచ్చి తన్నైతే గట్టిగా హగ్ చేసుకుంది. భాస్కర్ వదులు నన్ను అంటూ దూరంగా తోయిపోతుంటే తన మటుకు వదల్లేదు. మరి భాస్కర్ కూడా 2 క్షణాలు అలానే ఉండిపోయాడు. ఎంతైనా భార్య కదా. మరి అలా ఎప్పుడైతే తను ఫీల్ అయ్యాడో వెంటనే చెవులో ఉన్న కర్ణపిచాచి గట్టిగా అరిచేసింది. అంతే, తన భార్యని దూరంగా తోసేశాడు. కర్ణపిచాచికి కోపం వచ్చింది. ఆ రోజు తను బయటికి వెళ్లడంతోనే ఇంట్లోని కుకింగ్ చేస్తున్న సౌమ్య ఏదో హమ్ చేస్తూ కిటికీ వైపు అయితే చూస్తుంది. ఈలోగా సౌమ్యలాగే మరొక అమ్మాయి, అదే ఆ కర్ణపిచాచి, డ్రెస్ వేసుకొని అక్కడికైతే వచ్చింది. నించొని సౌమ్య కాసే చూస్తుంది. సౌమ్య ఎవరొచ్చారు అని చెప్పి తిరిగి చూసేసరికి అక్కడ ఆ కర్ణపిచాచి తనలాగే కనిపించేసరికి భయంతోని అలా హడిలిపై చూస్తోంది. అంతే మరి, తినకాసి వియర్డ్గా చూసి నవ్వుతోంది. ఆ నవ్వు అతి భయంకరంగా భయపెట్టేలాగా అయితే ఉంది. ఎవరు నువ్వు? ఎవరు? నాలాగే ఉన్నావు? ఎందుకొచ్చావు? ఏంటి అని అంటూ భయపడిపోతుంది. అప్పుడైతే తన విశ్వరూపాన్ని చూపించింది. పైకి ఎగురుతూ కళ్ళని ఎర్రగానైతే చేసేసింది. తన్నలా బయట పెట్టేసరికి సౌమ్య కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయింది. సౌమ్య ఒంటి మీదకు వచ్చి సౌమ్యని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తోంది. తనకి తానే అలా కొట్టుకుంటున్నట్టుగానైతే బయటికి కనిపిస్తోంది. సౌమ్య తన కడుపు మీద, అదే పొత్తి కడుపు మీద గట్టిగానైతే కొట్టుకుంటుంది. అంతేకాదు, బయటికి వచ్చి మరి సౌమ్య వీపు మీద బాధేస్తోంది. ఇంకా అలా బాధేస్తూ ఉంటే తనకి రక్తాలు వచ్చినట్టుగా అక్కడైతే మార్క్స్ పడిపోయాయి. ఇంకా స్పృహ తప్పిన సౌమ్య అలానే చాలాసేపు వంటగదిలోనైతే ఉండిపోయింది. మరి కొంతసేపటికి అక్కడికి పిల్లలైతే వచ్చారు. అమ్మ అమ్మ అనుకుంటూ. ఒళ్ళంతా నొప్పులు చేసిన సౌమ్య లేవలేకపోతుంది. అబ్బా అంటూ మెల్లగా లేచి కూర్చుంది. పిల్లలిద్దరూ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా నీకేమైందమ్మా అని ఏడుస్తున్నారు. నాన్నేరి, నాన్నెక్కడున్నారు అని అడుగుతుంది. నాన్న ఇంట్లో లేరమ్మా, నీకేమైందమ్మా అని అంటూ ఉంటే ఏం లేదు, ఏం లేదు పదండి అంటూ సౌమ్య రూంలోకైతే వెళ్ళింది. తనకి తెలియకుండానే పాపం పడుకుండిపోయింది. నిద్దట్లోని సౌమ్యకైతే కనిపిస్తున్నాయి ఆ కర్ణపిచాచి తన భర్తతో ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, సౌమ్యలాగే ప్రవర్తిస్తున్నట్టు, అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్నట్టు ఇలా అయితే కలలోనైతే కనిపిస్తుంది. తను భయపడిపోతుంది. కల నుంచి బయటికి రావాలని చూస్తుంది. అప్పుడే అప్పుడే సడన్ గా కలలో ఉన్న ఆ కర్ణపిచాచి సౌమ్య కాసి కోపంగా చూస్తూ మళ్ళీ నవ్వుతూ తన భర్తని గట్టిగానైతే హగ్ చేసుకుంది. అది చూస్తున్న సౌమ్య వదలవే వదులు అంటూ దగ్గరికి వెళ్లి ఎంత విడిపిద్దామని ప్రయత్నిస్తున్నా సౌమ్య తననైతే పట్టుకోలేకపోతుంది. పూర్తిగాను తన్ని గట్టిగానైతే పట్టుకొని ఉంది కర్ణపిచాచి. ఇంకా అలానే ఏడుస్తూ గట్టిగా అరిచి లేచి కూర్చుంది. ఇంట్లోని చీకటిగానైతే ఉంది. ఎవ్వరూ లేరు. పిల్లలు మరొక రూంలోని అలానే పడుకొని ఉన్నారు. తన భర్త రూంలోకి వెళ్లి చూస్తే తనైతే కనిపించడం లేదు. ఎందుకనంటే ఆ రోజు కూడా ఆ కర్ణపిచాచి భాస్కర్కి
ఒక బలినైతే కోరింది. అది మరింకేంటో కాదు, ఒక చిన్న పిల్లవాణ్ణి. ఇప్పటి వరకు కోళ్ళు, మేకలు, బర్రెలు ఇలాంటివన్నీ అడిగిన ఆ కర్ణపిశాచి ఇక మీదటి నుంచి నాకు మనిషి మాంసమే కావాలి అంటూ ఇలా అయితే అడగడం మొదలుపెట్టింది. మరి తన కోర్కెలు పెరుగుతున్న కొలది కర్ణపిశాచి కోర్కెలు కూడా పెరిగిపోతాయి. మరి అందుకనే అలా అయితే అడిగింది. కాని ఆ రోజు ఆ కర్ణపిశాచి అడిగిన కోరికను తీర్చలేకపోతున్నాడు. ఎందుకనంటే ఎవరిస్తారు చెప్పండి మనిషి బలి? పైగా తనకెక్కడ దొరుకుతారు? ఎంతో ప్రయత్నించాడు. కాని తనకెక్కడా కూడాను పిల్లలైతే కనిపించలేదు. అది కూడాను నెలల పిల్లలనైతే అడిగింది. అందుకనే మరి హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడైనా దొంగిలించి తెద్దామని అనుకున్నాడు గాని అది కూడా జరగలేదు. మరి వెంటనే తను ఒక క్రియనైతే చేస్తున్నాడు. అదేంటి అనంటే క్షమాపణ అడుగుతూ తన రక్తాన్ని అక్కడైతే సమర్పిస్తాడు. మరి ఆ రక్తం పీల్చుకునే ఆ కర్ణపిశాచి కాస్త శాంతిస్తుందని, ఈలోగా నీకు కావలసింది ఏర్పాటు చేస్తాను అని దానికి చెప్తూ అక్కడైతే తన రక్తాన్ని పోస్తూ తను సాధన అయితే చేస్తున్నాడు. ఇంకా కర్ణపిశాచికి మటుకు కోపం అయితే వచ్చేసింది. నువ్వు అడిగినప్పుడల్లా నేను అన్నీ ఇస్తున్నాను, నేను అడిగినప్పుడు కేవలం ఇది కూడా సమకూర్చలేవా అంటూ తన మీదైతే కోప్పడుతుంది. అంతేకాదు, తన చేతి నుంచి అలా కారుతున్న రక్తాన్ని తన నోటి దగ్గర పెట్టుకొని ఆ రక్తాన్ని మొత్తం జుర్రేస్తుంది. తను మెల్లమెల్లగా క్షీణించుకుపోతున్నాడు. తనకి స్పృహ లేదు. తన ఒంటి మీద ఉన్న బట్టల్ని చించుకొని అక్కడ పిచ్చివాళ్లా పరిగెడుతున్నాడు. పైగా తను ఈసారి వారి ఊర్లో ఉన్న ఆ శ్మశానంలోనైతే ఈ ప్రక్రియ చేస్తున్నాడు. ఊర్లో వాళ్ళు ఆ సమయానికి అటుపక్కకు కూడా రారు. అందుకనే అంత ధైర్యంగానైతే చేస్తున్నాడు. అంతేకాదు, తాను ఎప్పుడైతే అలా పిచ్చెక్కిన వాళ్లాగా పరిగెడుతున్నాడో కర్ణపిశాచి వాడి వెనకాతలే పరిగెడుతూ ఆ చేతిని మటుకు వదలట్లేదు. చేతిని నోట్లోనే అలానే పెట్టింది. అలా రక్తం పీల్చేస్తూ ఉంది. కొంతసేపటికి తను పూర్తిగాను స్పృహనైతే కోల్పోయాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తనకే తెలియదు. అలానే చాలాసేపు అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లోని తన భర్త ఎక్కడికి వెళ్ళాడని కంగారు పడుతూ సౌమ్య ఫోన్ అయితే చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేయటం లేదు. మరి సౌమ్య పూర్తిగా భయపడిపోయింది. తెల్లవారింది. ఆ శ్మశానం పక్కనే రోడ్డు పైన సగం సగం బట్టలతోని అక్కడే అలా పడి ఉన్నాడు తన భర్త. ఎవరో తెలిసిన వాళ్ళు అటుగా వెళ్తూ తన్నైతే చూశారు. అంతే మరి సౌమ్యకి కాల్ చేసి మీ ఆయన గారు ఇక్కడిలా పడి ఉన్నారు అని చెప్పడంతోనే సౌమ్య ఏడ్చుకుంటూ అక్కడికైతే వెళ్ళింది. మరి చూసేసరికి తన భర్తే. అయ్యో, ఏమైంది మీకు అంటూ అక్కడున్న వాళ్లతోని సహాయం తీసుకొని ఇంటికైతే తీసుకువచ్చింది. మనిషంతా బాగానే ఉన్నాడు. కాని విచిత్రంగా ఏవేవో చేష్టలైతే చేస్తున్నాడు. ఏమండి, ఏమైందండి మీకు అంటూ భయపడిపోతుంది. స్నానం చేయించి భోజనం పెట్టి కూర్చోబెట్టింది. అప్పటికి మనిషి కాస్త స్థిమితపడ్డాడు. కాని తన చెవులోనున్న ఆ కర్ణపిశాచి మటుకు అలానే అదంతా చూస్తూ నవ్వుకుంటుంది. ఏంటి, బావుందా? ఇలాగే చేస్తాను, నాకు నచ్చింది ఇవ్వకపోతే. అర్థమవుతుందా నీకు అని అంటుంది చెవులో నుంచి. ఇంకా అదేం పట్టించుకోకుండా అలానే విచిత్రంగా వింతగా చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు. ఆ రోజంతా పూర్తయింది. మర్నాడు కూడాను అలానే విచిత్రంగానే ప్రవర్తిస్తున్నాడు. పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తను వంట చేస్తూ ఉంటే ఈలోగా వెనక నుంచి వచ్చి భాస్కర్ అయితే తన్ని గట్టిగాను హక్ చేసుకున్నాడు. చెవులో నుంచి కర్ణపిశాచి గట్టిగట్టిగా అరుస్తోంది. వదల్రా, వదులు
అని చెప్తోంది. కానీ భాస్కర్ మటుకు ఏదో పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తున్నాడు. మరి తన భార్య మటుకు భాస్కర్ ఎప్పటినుంచో తన్ని పట్టించుకోవడం మానేశాడు. అలాంటిది ఈరోజు తనే వచ్చాడు అని అనుకుంటుంది. అయితే వాళ్ళిద్దరూ అలా ఇంటిమేట్ అయ్యేసరికి ఆ సమయంలోని కర్ణపిచాచికి పట్టలేని కోపం అయితే వచ్చేసింది. ఈలోగా భాస్కర్ కి స్పృహ అయితే వచ్చింది. అంతే, పక్కన తన భార్యను చూసి భయపడిపోతున్నాడు. మరో పక్క గాల్లో తేలుతూ కర్ణపిచాచి వీళ్ళిద్దరు కాసి కోపంగా ఎర్రటి కళ్ళతోని చూస్తూ ఉంది. నిన్ను అంటూ భాస్కర్ ని అమాంతం అక్కడి నుంచైతే ఎత్తేసింది. దూరంగానైతే తీసుకువెళ్ళింది. పూర్తిగా భాస్కర్ తన చేతుల్లోకైతే వెళ్ళిపోయాడు. వదలమని ఎంత ప్రాధేయపడుతున్నా వదలట్లేదు. నేను చెప్పినవన్నీ నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. అలాంటిది నా కళ్ళ ముందే నువ్విలా చేస్తావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా బుగ్గల మీద కొట్టేస్తుంది. అంతేకాదు, తన మెదడుతోని ఆడుకుంటుంది. తనకి లేనిపోని ఇల్యూషన్స్ అన్ని కల్పిస్తోంది. అంతేకాదు, పిచ్చెక్కిన వాళ్ళలాగా చేసేస్తోంది. మొత్తానికి తన బుర్రలో ఉన్న గుజ్జునంతా కూడా పాడు చేసేసింది. అంతే, పిచ్చివాడైపోయాడు. పూర్తిగా పిచ్చివాడైపోయాడు. తను ఎలా ఉన్నాడు ఏంటి అన్ని వదిలేశాడు. పిచ్చివాడిలాగా రోడ్ల మీద తిరుగుతూ ఎటెటో వెళ్ళిపోయాడు. అంతే, ఒక 3 రోజులు ఇంటి జాడైతే పట్టలేదు. తన భార్య కూడాను చాలా వెతికించింది. మొత్తానికి రైల్వే స్టేషన్లోనే పిచ్చివాడిలాగా తిరుగుతున్న తన భర్తని ఇంటికైతే తెప్పించింది. కాని ఏం లాభం, పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. చెవులోని ఆ కర్ణపిచాచి ఇలా చెయ్యి అంటే అలానే చేస్తున్నాడు. ఇలా పడుకో అంటే అలానే పడుకుంటున్నాడు. మరి వాళ్ళ ఆవిడ్ని చూసి జుత్తంతా పీకేసి కొట్టేస్తున్నాడు. వదలండి అంటుంటే వదలట్లేదు. అంతేకాదు, లోపలికి వెళ్ళి తనని తానే హింసించుకుంటున్నాడు. చాక్ తీసి తన చేతి మీద ఇంకా తన కాళ్ళ మీద పొడుచుకుంటున్నాడు. ఏమండి వదలండి అంటూ అది వదిలిస్తున్నా తన్ని పొడవడానికైతే చూస్తున్నాడు. వెంటనే తన భార్య దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని విభూతి తీసుకువచ్చి తన నుదుటినైతే పెట్టింది. అంతే, మరి చెయ్యకూడని ఆఖరి పని కూడా చేసేసింది. ఇంకా భాస్కర్ చావు తథ్యం. ఆ కర్ణపిచాచి ఆ రోజు రాత్రే తన్ని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు, తన కింద ఎన్నో వేల సంవత్సరాలు సేవకుడిగా మారిపోవాలి. అది మరి ఇలానే ఉంటాయి ఇలాంటి వాటితో ఆడుకుంటే. చెలగాటం, నిప్పుతో చెలగాటం. అంతేకాదు, త్వరగా మనకి నేమో ఫేమో రావాలి అంటే ఇలాంటివి చేసి రప్పించుకుంటే ఎంత త్వరగా వచ్చాయో అంత త్వరగా పోతాయి. అంతేకాదు, హార్డ్ వర్క్ ని ఎవరు నమ్ముకుంటారో అటువంటి వారికి ఎంతో లేటుగా వచ్చినప్పటికీ కూడాను చిరకాలం ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, కొంతమంది వారు ఎటువంటి ప్రొఫెషన్ చేస్తున్నారు, ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారు అనేది చూడకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అమ్మాయిల వెంట తిరుగుతూ కీచుకుల్లాగా ప్రవర్తించినప్పుడు వాళ్ళకి ఇలాంటి చావు తప్పదు. మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. యాక్చువల్ గా నేను ఏమైందంటే, నేను వీడియో అప్లోడ్ చేసే కంగారులోని వీడియో ఫస్ట్ లోని నేను వాల్యూమ్ పెంచకుండా అప్లోడ్ చేసేసాను. సో అందుకనే వీడియోని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో అది సంగతి. అయితే ఫస్ట్ కామెంట్ బాలాజీ గారు విజయనగరం నుంచి, ఇంకా చిన్ను అనే సిస్టర్ వీడియోలోని మీకు స్టోరీ చెప్పొచ్చా అని అడిగారు. తప్పకుండా చెప్పమ్మా, నువ్వు స్టోరీ చెప్పడమే కావాలి. అందరూ మీ దగ్గర ఉన్న స్టోరీస్ నాతో షేర్ చేస్తేనే కదా నేను ఇంకా మంచిగా కుక్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయగలను. అలాగే వీరమణి సిస్టర్, ఇంకా బాసన విజయ సిస్టర్, అమలు సిస్టర్, వసిత సిస్టర్, మౌనిక, సాయిరామ్ గారు, ధనరాజ్ గారు,
రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, నాగేంద్ర గారు చిన్ను అనే అకౌంట్ నుంచి, శివు అనే అకౌంట్ నుంచి హాయ్ తమ్ముడు, ఇంకా రూబీ సిస్టర్ చెన్నై నుంచి, హాస్ని వ్లాగ్స్ నుంచి, ఇంకా గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సంధ్య గారు, సృజన సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, ఎన్ లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, హేమాకాంతి సిస్టర్, యు స్వామి గారు, షేక్ గారు, జబీబుల్లా గారు, గౌతమ్ గారు, వరుణ్ గారు, దీపు అనే అకౌంట్ నుంచి తులసి సిస్టర్ గారు, ధీరజ్ గారు, మల్లికశ్రీ గారు, రెజినా సిస్టర్, ఇమాం గారు, శ్రీరామ్ గారు, రాజేశ్వరి గారు, సత్య, సుమతి, ఇంకా చిన్ను అనే అకౌంట్ నుంచి. ఇంకా ఎవరైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక హైప్ ఇవ్వడం చేయండి, మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ మీకు తెలిసిన హర్రర్ స్టోరీస్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ మాకు తెలియదండి, అక్కడ నుంచి మేము ఎలా షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు కనీసం కామెంట్ సెక్షన్ లోని కామెంట్ చేయండి. కామెంట్ లోని కొంచెంగా బ్రీఫ్ గా అక్కర్లేదు, కొంచెంగా దాని గురించి పెట్టండి స్టోరీని. నేను చూస్తాను. దాని తర్వాత మీకు ఎలా నన్ను అప్రోచ్ అవ్వాలా అనేది కూడా చెప్తాను. సరేనా? రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.